నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నరసింహరావు అన్న. ఓకే. ఎక్కడ ఏ ప్రాంతం కింద వస్తదండి ఇది? ఉమ్మడి ఖమ్మం డిస్టిక్ అండి, చిలూరుపాడు మండలం, అనంతారం అనే గ్రామం అండి ఇది. అనంతారం గ్రామం. ఉమ్. మిర్చి పండించడంలో మీ యొక్క అనుభవం ఎంత? అది అనుభవం వచ్చేసి ఒక 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల 10 అనుభవం. సంవత్సరాలు. ఇప్పుడు పక్కన తోటలన్నీ కూడా వాషౌట్ అయిపోయినాయి. ఇక్కడ తోట మంచిగా ఉంది కదా అన్న? ఏంటి అసలు ఎట్లా మెయింటైన్ చేశారు ఇది? మన కింద ఫెర్టిలైజర్స్ కానీ స్ప్రేయింగ్ వచ్చేసి కానీ బ్రాండెడ్ అనమాట. ఏ టైంలో ఏ మందు అందియాలి, పైన రోగాన్ని బట్టి స్ప్రేయింగ్ ఏది ఉంది, అలా మెయింటైన్ చేయగలిగారు కాబట్టి తోట ఇలాగుంది ఇది. మొక్క నాటినటువంటి వారం రోజుల నుంచి అసలు ఎట్లా తీసుకొచ్చారు? ఫస్ట్ కొంచెం సమ్ కేజెస్ వైజ్గా ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నాం. ఫెర్టిలైజర్ ఇచ్చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ చిన్న మందుల నుంచి పై మందులకి వెళ్ళిపోయినాడు. డోసెస్ పెంచుకుంటాం. అది ఓకే అన్న. అసలు ఏంటి అసలు ఈ విత్తనం ఏంది? కొమ్మ చివరి వరకు కూడా కాపు కాసింది, చాలా ఎత్తు కూడా ఎదిగింది కదా. హైబ్రిడ్ అంటున్నారు. ఇది పృథ్వీ జెనెటిక్స్ డక్కన్ సీడ్ వాడదండి. ఇది రెడ్ కింగ్ అనే వెరైటీ అండి. ఇది పృథ్వీ జెనెటిక్స్ డక్కన్ సీడ్ వాడేది రెడ్ కింగ్ అనే వెరైటీ. ఇది చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు డైరెక్ట్ చూడొచ్చు కాయ ఎలా ఉందనేది. కింద నుంచి కూడా కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంటుంది, చూసుకోవచ్చు. తాలు శాతం కూడా తక్కువ, గింజ కూడా నిండుగా ఉంది. అయితే దీన్ని కొంచెం మనం రెండు వైపులా చేసుకోవాలండి. దూరం వేసుకోవాలి. కొంచెం దగ్గర అయింది. ఇది అచ్చు దగ్గర అయింది. మొక్క మధ్య డిస్టెన్స్ ఉండాలా, ఉంటే ఇంకా చాలా బాగుంటది. అయినా కూడా ఇప్పుడు ఇది 30 క్వింటాలు ప్లస్ ఉంటుంది, తగ్గదు. చూడొచ్చు మీరు కూడా. ఒక చెట్టుకి సుమారు ఎన్ని కేజీలు వెళ్ళే అవకాశం ఉంది? 5 నుంచి 6 కిలోలు వెళ్తుందండి సింపుల్ గా. ఒక చెట్టుకి 5 నుంచి 6 కిలోలు సింపుల్ గా వెళ్తుంది. ఓకే. తోట మొత్తంలో కానీ ఏమన్నా తాళ్ళు ఏర్పడటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? తాళ్ళు లేదండి, మచ్చలు లేదు. మీరు కూడా తోట చూసుకోవచ్చు. ఇప్పుడు రన్నింగ్ వచ్చి మార్చి నెల రన్నింగ్. ఇది మార్చి నెల రన్నింగ్. చూడొచ్చు, నల్లి ప్రభావం కూడా తక్కువే. కాయ పొడవు కూడా చాలా బాగుంది. మీరు అందులో గింజ కూడా 80 నుంచి 90 మధ్యలో ఉంటుంది. మీరు కోసి చూసుకునే లేదు, బాగుంది. ఇంకో మేజర్ విషయం ఏంటంటే ఈ సీడ్ గొప్పదనం. లాస్ట్ ఇయర్ ఇందులో మేజ్ చేశారు, సాయిల్లో మేజ్ చేశారు. అయినా కూడా తట్టుకొని ఈ రకంగా ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే మేజ్ చేసిన దాంట్లో పంట రాదు అనేది ఒకటి ఉంది. అయినా కూడా వచ్చిందంటే మీరు చూడొచ్చు. అసలు మామూలుగా చెప్పాలంటే మిగతా విత్తనాలు లేకుంటే అది ఏ ప్రభావం వల్ల తెలియదు, కానీ ఈ శీతాకాల సమయం వచ్చేసరికి మొత్తం వాషౌట్ అయిపోతుంది. నల్లి వైరస్ బొబ్బర వచ్చి మొత్తం పోతే చాలా పక్కల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈవెన్ ఇప్పుడు నవంబర్ మంత్ లో కూడా అన్ని రోటావేటర్ వేసేసారు ఆల్మోస్ట్ తోటలన్నీ. చుట్టుపక్కల నవంబర్లోనే వేసేసి మొక్కజొన్న వేసుకున్నారు. అయినా కూడా తట్టుకొని కూడా ఇలా కాసిందంటే ఇది సీడ్ అనేది గొప్పతనం అనుకోవచ్చు మనం. విత్తనం గొప్పతనం ఉంది కాబట్టి ఈ రకంగా ఉంది. ఇంకోటి ఇది తీగ జాతి మొక్కలాగా కనిపిస్తా ఉంది. అవునండి. అంటే మామూలుగా ఈ తీగ జాతికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఎదుగుదల కానీ లేకుంటే పాకినట్లు ఇది ఎంత చేసుకుంటే అంత మనకి. ఇప్పుడు మనకి ఇది ఎదుగుతూనే ఉంటది, కాస్తూనే ఉంటది. చూడొచ్చు కింద ఏ సైజు ఉన్నా కూడా కాయ పైన కూడా ఇదే సైజు ఉంటది. పండుకాయ పచ్చికాయ చూడండి. ఇంకోటి మీరు మొక్క దూరం నాటాలన్నారు, సుమారు ఎంత దూరం నాటాలి? ఇది దూరం వచ్చేసండి 40 అంగుళాలు అచ్చు వేసుకోవాలండి. 40 అంగుళాలు అచ్చు వేసుకోవాలి. అంటే పత్తికి వేసినట్టు వేసుకుంటే ఇంకా బెనిఫిట్. అంటే గాలి మంచి గాడి ఇంకా వెడల్పు వస్తుంది. మొక్క కూడా దగ్గర మీటర్ లెంత్ వస్తుంది చుట్టూ కొమ్మ కూడా. ఒక చెట్టుకు వచ్చి మినిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ చెట్టు అంత కొమ్మలు అంటే ఇది ఒక కొమ్మ అనమాట. దానికి ఈ చెట్టు ఒక కొమ్మలాగా వస్తుంది. ఇలాంటివి ఒక 6-7 వస్తాయి. అది ఓకే. మీరు ఇది ఈ ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనం అని చెప్తా ఉన్నారు. మరి అసలు వాస్తవాన్ని చెప్పండి, మరి ఒకవేళ ఈ ఇత్తనం వేసుకుంటారు అంటే ఈ వీడియో చూసుకుంటాం, మీరు భరోసా ఇస్తారా? ఇస్తామండి. ఎంతవరకు ఇస్తారు? 100% ఇస్తాం. దీనికి 100% మీరు భరోసా ఇస్తారా? ఎందుకంటే మీరు చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు ఇది ఒకటని కాదు, ఏ చెట్టు చూసినా కూడా అంతే ఉంది. చూపెట్టినాను కొన్ని మొక్కలు. కనీసం అసలు మనిషి పోనీకి కూడా దారి లేదు. మరి వీటికి మందులు ఎట్లా కొడుతుండ్రు? పాయాలు చేశాం కదా. చూడొచ్చు, అసలు పట్టుకున్నా కానీ ఇక మొత్తం చెయ్యి కూడా పెట్టే సందు లేకుండా ఉంది. ఇప్పుడు లేదు, సంక్రాంతి టైంలో అంతకని లేదు. ఇప్పుడు చూడు, ఇది ఉందా, ఇది మన జనవరి 18వ తారీఖు తర్వాత నుంచి ఇదంతా కొమ్మ చివరి వరకు ఉంది కాయ ఉంది. నల్లి ప్రభావం ఎంతవరకు ఉందన్న? నల్లి తక్కువే. ఎంతవరకు తట్టుకుందంటూ? చాలా అంటే చాలా వరకు చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు దీని నుంచి అవతల పోతే డౌన్ లో తోటలు ఓపెన్ సాటల్లా మీకు తోట చూపించా కదా, ఇట్లుంది తోట అని చెప్పేసి వెనక్కి తిరిగి ఇప్పుడు ఓపెన్ గా ఇదంతా చూపి. ఇప్పుడు మీరు తోట అంతా చూపెట్టాను, 4 వైపులు చూపెట్టాను. లైవ్ లో కూడా చూడొచ్చు, మీరు వచ్చినా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ చూసినా కూడా తోట ఇలాగనే ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు అండి. ఒక్కడ చూపెట్టడం కాదు, మొత్తం కూడా అంతే ఉంది. చూడొచ్చు ఇది ఎలా ఉందో కూడా చూడొచ్చు.
కింద ఏ సైజు ఉంది, పైన కూడా అదే ఉంది. అవును, కింద నుంచి స్టెప్పుల వైజ్ స్టెప్పుల వైజ్ వచ్చి స్టెప్ బై స్టెప్ ఇంకా ఫ్లవరింగ్ ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి తెంపలేదు కదా? తెంపలేదు. సుమారు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు? ఇది 30 పైన వస్తుందండి. 30 పైన వస్తుందా? 30 పైన వస్తుంది. ఓకే.